నా పేరు రమేష్. నేను వెళ్ళే మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి. తెలియును నేను వెళ్ళే మార్గము నా యేసు. పత్రికలు చింపేసి చంపలు కొట్టారు. లాఠీ తీసుకొని కాళ్ళు చేతులు కొట్టారు. కొన్నప్పుడు కాళ్ళు వాసిపోయింది. అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి వచ్చింది. నేను సువర్ణమై మారేదను శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. ఏ ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు? కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చాను. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మరొక మంచి సాక్ష్యాన్ని మనల్ని కూడా ప్రోత్సాహపరిచే, ప్రభువునందు మనల్ని ఆయత్తపరిచే ఒక గొప్ప సాక్ష్యాన్ని ఈరోజు ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడానికి దేవాతి దేవుడు మరి నాకు చూపిన కృపను బట్టి, అలాగే మనందరికీ ప్రభు చూపిన కృపను బట్టి నేను దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మనతో ఉన్నటువంటి సహోదరుని పేరు రమేష్ గారు. వీరిది కడప పరిసర ప్రాంతాల్లో వారు ఉంటూ ఉన్నారు. మీలో కొంతమంది వీరిని బస్ స్టాండ్లలోనూ, రోడ్ల మీదను, అలాగే రైల్వే స్టేషన్లోనూ ఎక్కడైతే జనసంచారం ఎక్కువగా ఉందో వారి మధ్య వీరు కరపత్రాలు పంచుతూ నడవలేని స్థితిలో కూడా దేవుని సువార్తను ఎంతో ప్రయాసతో చేస్తూ ఉన్నారు. వీరి గురించి మరి ఎప్పటి నుంచో నేను కలవాలి అని ఆశపడ్డాను, కానీ మరి వారు ఎక్కడుంటారు ఏంటో మనకు తెలియలేదు. దేవుని మహాకృపను బట్టి ఈరోజు వారిని మనం కలవగలిగాం. వారు ఎప్పుడు దేవుని తెలుసుకున్నారు, ఎలా తెలుసుకున్నారు, వారు ఈ విధమైన సువార్త చేయటానికి వారి పిలుపుని గురించి, అలాగే మరి వారికి 2 కాళ్ళు సరిగా లేవు, 1 చెయ్యి సరిగా లేదు, నడక కూడా సరిగా లేదు. అయినప్పటికీ అనేక దూర ప్రాంతాల్లో తిరుగుతూ సువార్త అందని ప్రజలకు భారంగా సువార్తను వారు ప్రకటిస్తూ ఉన్నారు. అయితే వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకొని, అలాగే వారి రక్షణ సాక్ష్యాన్ని, వారి పరిచర్య విధానాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయ్యా వందనాలు. అయ్యా మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఫేస్బుక్లో వీటిలో ఎక్కువగా మీరు చాలామందికి పరిచయం, కానీ మీ సాక్ష్యము మీరెవరో కూడా ఎవరికి తెలియదు. కాబట్టి మొదటగా మీరు ఎక్కడుంటారు, రక్షణ సాక్ష్యం మన ఆత్మీయులతో మీరు పంచుకోండి బ్రదర్. నా పేరు రమేష్. మాది రాయచోటి దగ్గర ఒక గ్రామం. మా నాన్న అక్కడ జాబ్ చేస్తున్నాడు రాయచోటిలో. ఒక 2 సహోదరులు, 1 సహోదరి. మా ఇంట్లో నేను ప్రథమ సంతానం. నా పేరు రమేష్, కుటాల రమేష్. నేను 1993లో దేవుని నమ్ముకున్నాను. మా ఇంటికి వీధిలోనే మందిరం ఉండేది. నా ఈ సందులోని మందిరం ఉంటే మా మందిరాన్ని పోతూ వస్తూ ఉండేవాడిని. నడవలేని పరిస్థితి నాది. కింద అడుగు పెట్టడానికి కింద పడిపోతా ఉన్నాను. నేను దేవుని నమ్ముకొని ఎట్టని కానీ దేవుడు సాయం చేస్తాడు, ఆయనకి అసాధ్యం ఏది లేదు అని చెప్పి వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వాక్యంలో బడిపడి రక్షణ పొందినాను. బాప్తిజం తీసుకోవాలంటే ఇంకా ఇంట్లో వాళ్ళు అడిగాను. ఇంట్లో అడిగితే ఇంట్లో వాళ్ళు అభ్యంతరం చెప్పినాడు. యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయనకు మించిన దేవుడు లేరు లోకంలో అని చెప్పి వాళ్ళకి ముందు సాక్ష్యం చెప్పాను. సాక్ష్యం అంటే నువ్వు ఇంట్లో లేకుండా పోవాలి తిరిగి చేసినావు అన్నాడు. మీరు తల్లిదండ్రులు నాకు కూడా అవసరం లేదు, నేను నమ్ముకునే దేవుడు జీవంగల దేవుడు, ఆయన నాకు తండ్రి, ఆయన తల్లి, ఆయన సమస్తం నాకు ఆయనే అని చెప్పి నేను ఇంట్లో లేకుండా బయటకు వచ్చేసాను. కొన్ని రోజులు బయటకు వచ్చి కడపకు వచ్చాను. కడపలో ఉండి మళ్ళీ అటు నుంచి కడప నుంచి విజయవాడ పోయాను. విజయవాడ నుంచి రాజమండ్రి నుంచి అమలాపురం పోయాను. అమలాపురంలో అక్కడ బొంతు ధనరాజు గారిని ఆశ్రమం పెట్టినాడు. ఆశ్రమం పెట్టింటే ఆశ్రమంలో ఉన్నాను. ఆశ్రమంలో ఉండి ఆయనతో మాట్లాడాను. అయ్యా నేను దేవుని నమ్ముకున్నాను, నాకు బాప్తిసం కావాలా, అభ్యంతరం చెప్తాడు. సంఘ పెద్దలు మీ అమ్మ సంతకం కావాలా, మీ నాన్న సంతకం కావాలా, వాళ్ళు ఒప్పుకుంటే ఇస్తామని అంటున్నారు. రక్షణ పొంది నేను నాకు బాప్తిసం కావాలంటే సరే రూమ్లో ఉండు, మళ్ళీ ఆలోచన చేసి చెప్తాను అని చెప్పి ఒక డబుల్ కాట్ మంచం ఇచ్చిన రూమ్లో పోయినాను. పైకి ఎక్కేటప్పుడు కింద పడిపోయినప్పుడు బాగలేని చేతి మీద కాళ్ళ మీదనే ఎక్కువ ఒత్తిడి వచ్చింది. ప్రభా నేను చనిపోయినా పర్వాలేదు, నాకు బాప్తిసం కావాలా, సహాయం చే ప్రభా అని చెప్పి మళ్ళీ మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేసి మంచం ఎక్కి పనుకున్నాను. వాక్యం చదివి ప్రార్థన చేసుకొని పనుకోన్నాను. వచ్చినారు, ఆడ బాప్తిసం తీసుకున్నాను. మధ్యాహ్నం 1 గంటకు బాప్తిసం తీసుకున్నాను. మళ్ళీ 1000 మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభా నాకు బాప్తిసం కావాలంటే బాప్తిసం ఇచ్చినావు, నేనేం చేయాలి ప్రభా, బలహీనుణ్ణి,
ఎక్కడ పోలేని వాడిని, నా పరిస్థితి స్థలం సమస్తం ఎరిగిన దేవుడు నాకు సహాయం చే ప్రభా అని చెప్పి మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ప్రార్థన చేసుకున్నాగా నేను ఎక్కువ బైబిల్ చదివాను ప్రతిరోజు, ఉదయం, సాయంత్రము, మధ్యాహ్నము, రాత్రి పనుకుంటే అటు పెట్టుకుని వాక్యం చేసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను ప్రతిరోజు చేసుకుంటానప్పుడు. అప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం దేవుడు మాట్లాడుతూ వచ్చాను, మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష దుంపని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ప్రభా నేను ఎట్టు చేయాలను ప్రభా, నాకు చెప్తే ఏమని అంటారు పని చేసినంటే, ఏమన్నా పర్వాలేదు ప్రభా, నువ్వు సిలువలో చేసిన త్యాగానికి నా కొరకు ప్రాణం పెట్టినావు, రక్తం కాచినావు, నేనేం చేసినా కానీ నీకు రుణం తీర్చుకోలేను ప్రభా, సహాయం చే ప్రభా అని చెప్పి మళ్ళీ మొక్కల నుండి ప్రార్థన చేసి పత్రికలు తీసుకొని మందిరం దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి వాక్యం చెప్పి పత్రిక ఇచ్చి సాక్ష్యం చెప్పి స్వార్థ చేసుకొని పోతుండగా అక్కడ రవి హాల్ గారిని మా ఇంటి దగ్గర పంపించి అక్కడ పిలిచి అందరికీ చెప్పాను, యేసుప్రభు నమ్ముకొని, యేసుప్రభు నా పాపాలు క్షమించినాడు, సిలువలో రక్తం గార్చినాడు, నరకం నుండి తప్పించినాడు, మిమ్మల్ని తప్పిస్తాడు, వాక్యం చదువుకోండి, దేవుని నమ్ముకోండి అని చెప్పి ప్రతి ఒక్కరికి వాక్యం చెప్పి పత్రిక ఇస్తున్నాను. మా ఊరిలో రాయచుట్లో చదివి మత ప్రచారం చేస్తున్నాడు, నిన్ను చంపేస్తాము అని చెప్పి చెప్పిన, అయ్యా ఇది మతం కాదు, యేసుప్రభు మానవుని కొరకు వచ్చిన మార్గము, యేసుప్రభు పాపి కొరకే ప్రాణం పెట్టినాడు, నా పాపాలు క్షమించినాడు, పాపాలు క్షమిస్తాడు, యేసుప్రభు నమ్ముకోండి అని చెప్పి వాళ్ళకి పంపిస్తాను. వచ్చేసి పత్రిక చూసి వాళ్ళు పత్రికలు చింపేసి చంపలు వాయిగొట్టేసినారు, కొట్టినారు, చంపలు వాయిగొట్టి ఎర్రగా కమలిపోయినాయి, వేడుపు వచ్చేసింది. చేస్తానే దుఃఖం ఎక్కువ వచ్చింది. మళ్ళా మందిరంలోకి పోయినా, మళ్ళీ మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేస్తూ ఉన్నా, ప్రభా నువ్వు చెప్పినావు, నేను పోయినాను, ఈ మాదిరి జరిగింది, మొట్టమొదటిసారి మాదిరి జరిగింది, ఏం ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు సిలువలో కాలం చూపించాడు. ఆయన సిలువలో ప్రాణం పెట్టి 2 చేతులు పెట్టినప్పుడు అప్పుడు నన్ను ఎక్కువ పాటలు పాడుకుంటూ వాక్యం చదువుకుంటుండేవాడిని. అప్పుడు నాకు ఒక పాట గుర్తుకొచ్చింది, సిలువాపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు, సిలువాపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు, అర్పించుకొనేను జీవితము, ఆయన కొరకై జీవించుము, అర్పించుకొనేను జీవితము, ఆయన కొరకై జీవించుము, చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణనివ్వా శ్రీయేసుడు, సిలువాలో వ్రేలాడుచున్నాడుగా, సిలువాలో వ్రేలాడుచున్నాడుగా. ఆ పాట నాకు గుర్తుకొచ్చిన పాట అంటే కళ్ళల్లో నీళ్లు కారిపోయినాయి. ఎంత త్యాగం చేశావు ప్రభా నా కొరకు, నేను నశించి నరకాన్ని పోసిన వాడిని, నా ప్రాణాన్ని విమోచించినావు, నేను ఎంత చేసినా నీకు రుణం తీర్చుకోలేను ప్రభా అని చెప్పి మూర్ఖంగా మాట్లాడి క్షమించు ప్రభా అని చెప్పి క్షమాపణకి మళ్ళీ పత్రికలు తీసుకొని మళ్ళీ పోయాను. మళ్ళీ అక్కడ బజార్ కల్లా గాంధీ బజార్ కానీ ఇంకా కంసాల వీధి అక్కడ బిందువులు ఉన్నాయి. ఎక్కువ బజార్లలో, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో సువాస సేవ చేస్తూ ఉంటాను. మళ్ళీ కడప నుంచి మళ్ళీ పత్రికలు తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ కడప, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాదు, గుల్బర్గా, రాయచూరు, దొర్నాల, శ్రీశైలం, కేరళ, ముల్బాగలు, అనంతపురము, కొప్పలకొండ, నాగారము, గాలెదిన్నె, మద్దెల చెరువు, చిత్తూరు, టెక్కురుపేట, పెన్సిల్ ప్రస్తుతాంతాల్లో ప్రతి ఒక్క చోట రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో వాక్యం పత్రిక ఇస్తున్నాను. చిన్నగా కొన్ని మళ్ళీ పత్రికలు అయిపోయినాయి. మళ్ళీ వాక్యం చేసి మళ్ళీ పత్రికలు తీసుకొని మళ్ళీ తిరుపతి రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్ చూసి మళ్ళీ చెన్నై పోయాను. చెన్నైలో అక్కడ వాక్యం చెప్పి పత్రిక ఇస్తుంటే అక్కడ పోలీసు వాళ్ళు చూసి మత ప్రచారం చేస్తున్నావు, ఇక్కడ నుంచి పోతావు లేదా అని. అయ్యా ఇది మతం కాదు, యేసుప్రభు మానవుని కొరకు కల్పించిన మార్గము, యేసుప్రభు నా పాపాలు క్షమించినాడు, నరకమును తప్పించినాడు, నువ్వు నమ్ముకో, యేసుప్రభు నమ్ముకో, పాపాలు క్షమిస్తాడు, నరకం తప్పిస్తాడు అన్నాడు. మాకే చెప్తావేమో అన్ని చూసినాడు అని చెప్పి లాఠీ తీసుకొని కొట్టారు. లాఠీ తీసుకొని కాళ్ళు చేసి కొట్టారు. కొన్నప్పుడు కాళ్ళు వాసిపోయింది, అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి వచ్చింది. సిలువలో ఆయన చేసిన తాగని మళ్ళీ గుర్తు చేసిన ప్రభా అంటే అప్పుడు మళ్ళీ ఆ పాట గుర్తు సిలువాపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నువ్వు ఏమిస్తూ అని పాపం దుఃఖం పొడుచుకొచ్చేసి నాకు కూడా. ప్రభా నేను మూర్ఖంగా మాట్లాడి క్షమించు ప్రభా, ఎప్పుడు నేను నిందించినానని చెప్పి తీర్మానం చేసుకొని ప్రతి ఒక్క చోట దేవుడిచ్చిన తలాంతుని బట్టి ప్రతి ఒక్కరికి వాక్యం చెప్పి పత్రిక ఇచ్చి సువార్త సేవ చేస్తున్నాను. అయితే బ్రదర్, మరి ఇప్పుడు మీకు సువార్త పత్రికలకే
ఖర్చు అవుతుంది. అలాగే మీరు ఏదైనా ఊరు వెళ్ళి ఏదైనా పట్టణం వెళ్ళి ప్రకటించాలన్నా ఖర్చు అవుతుంది. వీటన్నిటికి మీకు ఎలాగ సమకూర్చబడుతున్నాయి ఆర్థికంగా? ఆర్థికంగా నాకు ఇబ్బంది, పింఛన్ వస్తుంది. ఇంకా నాకు పాస్ ఉంది, పాస్ తీసుకున్నా కానీ ఇంకా ఇంట్లో బస్ స్టాండ్ ఆ పాస్ మీద వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా ఎక్కువ దాంట్లో అవుట్ ఆఫ్ ఆర్ట్ పాస్ చెల్లదు, డిస్ట్రిక్ట్ లెవెల్లోనే చెల్లేదు. మరి మీకు బయటికి వెళ్ళినప్పుడు తినడానికి ఉండటానికి ఇవన్నీ ఎలా? ఉండదు, చేతిలో డబ్బు ఉండదు. ఒకసారి పే చేస్తుంది. ఆయన సిలువలో పొందిన శ్రమను క్షణక్షణం జ్ఞాపకం చేసుకోవాలా. ఈ శరీరంకి ఎక్కువ తిని పని చేస్తుంటే సుఖం కోరుతుంది శరీరం. తిని పనుకుంటా ఉన్నాం అనుకో, శత్రువు బలంగా పనిచేస్తాడు. ఈ శరీరాన్ని నలగొట్టుకొని ఆయన కొరకు చెప్తే సేవలో కొనసాగడానికి అవకాశం ఉంటుంది. మరి అన్నం తినకుండా అలాగ సువార్త చేసిన రోజులు ఉన్నాయా? అన్నం నీళ్లు కూడా దొరకని చేసిన దినాలు కూడా ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఆకలి ఎక్కువ అయిపోయి చేస్తే అయినా నీళ్లు తాగుతూ ఉంటాయి. నీళ్ళు తాగితే ఏం చేతిలో డబ్బు ఉంటే అయినా ఫ్రూట్స్, పండ్లు, ఆపిలికాయలు, కమలాకాయలు అట్లా తీసుకొని ఆకలి తీసుకొని, లేకపోతే ఒకసారి చేతిలో డబ్బు ఉండదు, అవి కూడా దొరకవు. మరి మీకు ఇప్పుడు రాత్రిపూట ఎవరన్నా ఆశ్రయం ఇస్తారా? ఆశ్రయం కూడా దొరకదు నాకు. బస్ స్టాండ్లలో పనుకుంటాను. బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్ మీద పనుకున్నా కానీ పోలీసు వాళ్ళు లాఠీ తీసుకొని కొట్టి వెళ్ళిపో, నువ్వు దొంగ వారికి ఏం చేస్తాను అని చెప్పి నిశ్చయంగా మాట్లాడతారు. బస్సుల్లో, ఇంకా బస్ స్టాండ్లలో ఉన్న ప్రతి ఒక్కరికి వాక్యం చెప్పి, పత్రిక ఇచ్చి, సాక్ష్యం చెప్పి చూసి సేవ చేస్తూ ఉంటారు. రాత్రి కూడా చేస్తారు. రాత్రి 1 గంట వరకు స్వార్థ సేవలోనే ఉంటుంది. ఉదయం ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు? ఉదయం 8 గంటల నుంచే. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు చేస్తారు. అంటారు. అప్పటికి 300 పత్రిక, 400 పత్రిక స్వార్థ అయిపోతాయి. నా దగ్గర పెద్ద బ్యాగ్ ఉన్నింది. ఆ బ్యాగులో పెట్టుకొని ఇంకా ప్రతి చోట జనసంచారం తిరిగే చోట ప్రతి ఒక్కరికి వాక్యం చెప్పి, పత్రిక ఇచ్చి, సాక్ష్యం చెప్పి సేవ చేస్తూ ఉంటారు. కొంతమంది అసహించుకుంటారు, తిడతారు, మేస్తారు, చూసుకుంటారు, నీచంగా మాట్లాడతారు. మరి అప్పుడు ఎప్పుడన్నా మీకు బాగా బాధ కలిగిందా? ఇలాగ మిమ్మల్ని హింసించి బాధ కలిగింది, ఏడుపు వచ్చింది. వచ్చినా కానీ మనము ఎంత చేసినా, ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని తలుచుకుంటే మనం భూమి మీద తక్కువ. ఆయన పొందిన అవమానాలు, నిందలను తలుచుకుంటే మనం ఎంత చేసినా రుణం తీర్చలేం. మనం నశించి నరకాన్ని పోవాల్సిన వాళ్ళం. ఆత్మ అనేది ఎంతో విలువైనది. ఆత్మ రక్షణ అంటే ఆయన ఎంతో క్రయం చెల్లించినాడు. తన ప్రాణాన్ని సిలువలో ప్రాణంగా పెట్టినాడు, బలిగా అర్పించినాడు, చేసినాడు. మరి ఈ విధంగా మీరు సువార్త చేస్తున్నారు కదా, ఎవరన్నా రక్షించబడిన అనుభవాలు ఉంటే కొంతమంది రక్షణ పొందినారు, సాక్ష్యం ఇచ్చినారు. విత్తనం విత్తుతాను, విత్తనంగా అది మలిచి పెద్దైనప్పుడు దేవుడి కార్యం చేస్తాడు. విత్తనం వేయాలి, ప్రతి ఒక్కరు బీజం అనేది వేయాలి. తగిన సమయం వచ్చినప్పుడు ఆయన రాకల్లో ప్రతి ఒక్కరు రక్షణ పొందుతారు. నాకు అన్నీ బాగుండాలి, చూసుకుండాలి అని తిని పనుకుంటా ఉన్నాను అనుకో, సాతాను బలంగా పనిచేస్తాడు. ఒక రోజు ఉంది, తీర్పు దినాన ప్రతి ఒక్కరు ఆయన ఎదుట ప్రత్యక్షం కావాలా. నేను నీకు ఇచ్చిన తలంతో నువ్వు ఏం చేసినావని చెప్పి ప్రతి ఒక్కరిని అడుగుతాడు. అప్పుడు అడిగినప్పుడు సిగ్గుగల ముఖంతో ఆయన ఎదుట నిలవాల్సి వస్తుంది. ముందుగా గమనించి ఆయన ఇచ్చిన తలాంతి ఉపయోగించామనుకో, ఆయన రాకల్లో ధైర్యంగా నిలబడడానికి ధైర్యం కలుగుతుంది. మీకు ఈ విధంగా చెప్పాలి సువార్త అని ఎవరన్నా మీకు తర్ఫీదు ఇచ్చారా? తర్ఫీదు ఏం లేదు నాకు. నేను మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేసి దేవుడి దర్శనం చూపించినాను. పరలోకము, నరకము 2 మార్గాలు చూపించినాను. ఎంతోమంది నశించి నరకంలో యాతన చూస్తే కేకలు నుండి అరుస్తూ ఉంటే ఘోరంగా ఉంటుంది పరిస్థితి. అది వింపి ఏంది ప్రభు ఎంత ఘోరంగా అరుస్తానంటే నాకు చూపించినవి అంటే, నిన్ను రక్షించిన, నీ ఆత్మను రక్షించినాను నేను, నువ్వు నా కొరకు ఏం చేసినావో, నేను ప్లాన్ చేసినానని చెప్పి నా ఆత్మకు నేను ప్రశ్న వేసుకున్నాను. తింటే ప్రభా నువ్వు నా ఆత్మను రక్షించినావు, నాకన్నా ఇంకా ఎన్నో మంది ఆత్మను నశించి నరకాన్ని పోతున్నాయి, నేనేం చేయాలి, బలిహీనుని ఏం చేయలేను అని అడుగు పెట్టలేనట్టు చేయాలి ప్రభా అని చెప్పి మోకాలు నుండి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొంచెం శక్తి బలం ఇచ్చినాడు. శక్తి బలం ఇచ్చిన ఆయన ఇచ్చిన శక్తిని బట్టి, జ్ఞానాన్ని బట్టి, బలాన్ని బట్టి ప్రతి చోట్ల నిలబడుకొని ఒక గంటకు వచ్చి 100 పత్రికలు పంచేస్తాను. పంచి నిలబడుకుని కాళ్ళు కూడా, నరాలు కూడా బలహీనం అయిపోయి చేసుకుంటారు. బలహీనం అయిపోయినా కానీ నేను చనిపోయినా పర్వాలేదు ప్రభా, నువ్వు చేసిన త్యాగాన్ని నువ్వు ఆత్మను రక్షించినావు, నాకు ఇచ్చిన తలాంతిని చేస్తున్నాను, సహాయం చే ప్రభావం హృదయంలోనే ప్రార్థన చేసుకుని ప్రతి ఒక్కరికి చిన్నగా నడుచుకుంటా పోయి ప్రతి ఒక్కరికి వాక్యం చెప్పి, పత్రిక ఇచ్చి, సాక్ష్యం చెప్పి 24 గంటలు స్వార్థ సేవలను కొనసాగుతూ పోతున్నాను. దేవుని కృపను బట్టి ఇంతవరకు భద్రపరుస్తూ కాపాడుతూ వస్తున్నాడు. ఇంకా ముందున్న ఆయన చిత్తమని ఆయన ఏర్పాటు నుండి ముందున్న స్వార్థ కొరకు దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు మీరు నడక కూడా సరిగ్గా నడవటం లేదు కదా? నడవలేని పరిస్థితిలో ఉన్నా కానీ చిన్నగా ఈ కాలు చిన్నగా అడిగి చేసి కింద పడిపోతా ఉన్నా. ఎప్పుడన్నా అట్ట కింద పడిపోయారా? కింద పడిపోయాను 2 సార్లు కింద పడిపోయాను. పడిపోయినా కానీ మళ్ళీ ఉండి లేచి మోకాలు ఉండి ప్రార్థన చేసి ప్రార్థన శక్తి పొంది, ఇదేం చేస్తుంది, నేను నమ్ముకునే దేవుడు జీవం గల దేవుడు,
ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని చెప్పి మళ్ళా పోయి చూసి మళ్ళీ అడుగు వేస్తా ఎక్సర్సైజ్ మొదలుపెట్టినాను, వాకింగ్ మొదలుపెట్టినాను. మనం దేనికైతే భయపడతామో అదే మీదకి వస్తుంది. ధైర్యంతో ముందుకు సాగినప్పుడు దేవుడు కూడా సాయం చేస్తాడు. మీరు ఎంత చదువుకున్నారు మీరు? నేను 7th వరకు చదువుకున్నాను. 7th వరకు మళ్ళీ ఆరోగ్యం బాగలేదు, చదివి గుర్తుకు లేక 10th క్లాస్ ఎగ్జామ్ మూమెంట్లో సాలిడ్ చేసినాను. మళ్ళీ ఇప్పుడు ఉంది కదా, పరిచర్యలు నడుస్తున్నాయి, చాలా సువార్తలు నడుస్తున్నాయి. ఇప్పుడున్న పరిచర్యల మీద మీ అభిప్రాయం ఏంటి? అది వాళ్ళ క్రియలను బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అది వాళ్ళు మనస్ఫూర్తిగా చేస్తారా లేదా అది దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు ఏమన్నాడు, నీకు వచ్చిన పని, నీ చేతికి వచ్చిన ఏ పని అయినా శక్తి లోపం లేకుండా చేయమన్నాడు. అంతిమ తీర్పు, అంతిమ చెందంతా ఆయన చేతిలో ఉంది. అదంతా ఆయన సమస్తము పరీక్షిస్తూ ఉంటాడు, సమస్తం చూస్తూ ఉంటాడు. నీతిగల న్యాయాధిపతి ఆయన. వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చడం సిద్ధపరిచే జీవితం నా యుద్ధం ఉండదు ఆయన. ఇప్పుడు రోజు చేస్తున్నారు కదా సువార్త మీరు, ఎప్పుడన్నా ఇంక ఈ రోజు వెళ్ళకపోతేలే, ఈ రోజు నాకు అంత బాగలేదు అని ఎప్పుడన్నా అనిపించిన దినాలు ఉన్నాయా? ఉన్నా కానీ నాకు మనస్సాక్షి ఒప్పుకోదు. తిని పనుకున్నా అనుకో, వీళ్ళు వాక్యం చెప్పకపోతున్నాయి, వీళ్ళ మీద పోతారే. ఒకవేళ ఎక్కడైనా పోయినా కానీ వాళ్ళు చనిపోయినా కానీ ఆత్మను నశించిపోతా, నరకానికి పోతుంది, దేవుడు నన్ను లెక్క అడుగుతాడని చెప్పి ఒక పక్క భయం ఉంటుంది నాకు. ఒక పక్క ఆత్మ గుచ్చుతూ ఉంటుంది. లేచి చెప్పు, ఆ వాక్యాన్ని పోవచ్చు, ఆ మనిషికి చెప్పు, వాక్యం చెప్పిన పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ ఇస్తూ ఉంటాడు. ఒక బలహీన పరిస్థితుల్లో కూడా పోయి, అయ్యా యేసు ప్రభువు నమ్మకం, యేసు ప్రభువు నా పాపాలు క్షమించినాడు, సెలవులో ప్రాణం పెట్టినాడు, రక్తం కాల్చినాడు, నా పాపాలు క్షమించిన పాపాలు క్షమిస్తాడు, వాక్యం చదువుకొని దేవుని నమ్ముకొని అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. చెప్పినా కానీ కొంతమంది ఎగతాళి చేసి మాట్లాడి నీచంగా మాట్లాడతారు. నువ్వు రక్షించుకోపో, మేము ఏ పాపం చేయలేదు, మేమంతా బాగుండామని. ఎవరన్నా మిమ్మల్ని ఇచ్చిన వెంటనే చింపి మొహానేటం చేశారా? ఉన్నాయి, 5 సందర్భాలు కూడా ఉన్నాయి. పత్రిక తీసుకొని నలిపి పారేసిన దినాలు ఉన్నాయి. మళ్ళీ ఆ పత్రిక తీసుకొని సర్వీస్ చేసి మళ్ళీ ఏ రోజులకి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్తారు, అక్కడ ఆహారం ఉంటుందో లేదో తెలియదు, మరి సరైన ఉండటానికి వస్తుంటుందో లేదో తెలియదు, మరి ఎలా వెళ్ళిపోతారు మీరు ఇక ధైర్యంగా? అట్ట నేను ప్రార్థన చేసి ప్రార్థనలో కనిపెడతాను. నేను ప్రార్థనలో కనిపెట్టి దేవుడు తలంపించినప్పుడు ఆయన మీద విశ్వాసంతో భారం ఆయనకు అప్పచెప్పి, నా మార్గాన్ని, నా ప్రజలను ఆయనకు అప్పచెప్పి విశ్వాసం ముందు సాగిపోతా. అక్కడ ఏమున్నా లేకపోయినా ముందు దేవుని సువార్త ప్రకటింపబడాలి. ఒక దినాన్ని ఇది ఫలిస్తుందని విశ్వాసంతో ముందుకు సాగిపోతూ ఉంటారు. మీరు అంతేగాని అక్కడ ఎవరైనా ఇస్తారని కానీ అక్కడ భోజనం అది ఆశ అనేది ఉండదు. దేవుడే చూసుకుంటాడు. ఆయన మీ నమ్మిన బిడ్డలు ఎప్పుడు పస్తు పెట్టాడు. తృప్తిపరిచే దేవుడు, సమస్తం చేసే దేవుడు, ఆకలిగా వానికి అన్నం పెట్టే దేవుడు, మానవుని సృజించిన దేవుడు. ఆయన మానవునికి ఏం అవసరమవుతా ఆయనకు తెలుసు అని చెప్పి విశ్వాసంతో ముందు సాగిపోతూ ఉంటాను. మరి మీకు ఈ విషయం తెలుసా బ్రదర్? ఇప్పుడు ఒక సేవకుడిని, పేరు మోసిన సేవకుడిని, అందరు కాదు అంటే మనం వింటున్న దాన్ని బట్టి 100 మంది ఉంటే అందులో కనీసం 10 మంది, కొంతమంది నిజంగా నిస్వార్థంగా చేస్తున్నారు, మీకులాగానే చేస్తున్నారు చాలామంది. కొందరు ఉన్నారండి, వారు ఇంత మాకు కావాలని అడుగుతున్నారు. దాన్ని ఎలా మనం తీసుకోవాలి చెప్పండి? అది పద్ధతి కాదు. అది సిలువలో చేసిన త్యాగానికి ఆ రోజు ఆయన డబ్బు తీసుకొని అపేక్షించి ఏదో అది ఇస్తే జరుగుతుందని అనుకునేది కంటే మానవునికి రక్షణ వచ్చేది కాదు, మానవ ఆత్మ రక్షణ పొందేది కాదు. అది స్వార్థ సేవ అవుతుంది. దానివల్ల ఆత్మలు రక్షించబడతాయి అంటారు. ఇప్పుడు అంటే ఉదాహరణకి నేనే ఉన్నాను అనుకోండి, నాకు ఎంతో 100 రూపాయలు ఇస్తున్నారు, లేదు నాకు 200 రూపాయలు కావాలని చెప్పి నేను డిమాండ్ చేశాను. సరే వాళ్ళు 200 రూపాయలు ఇచ్చారు. ఆ 200 రూపాయలు తీసుకొని ప్రసంగం చేసిన సేవకుని వలన ఆత్మలు రక్షించబడతాయా? లెక్కలేక రాదు. అది దేవుడు ఏమన్నాడు, నిస్వార్థమైన సేవ అంగీకరిస్తాడు. నిస్వార్థం ఉండాలి. వాళ్ళు ఇచ్చి తీసుకొని నువ్వు చేసేది కాదు. నువ్వు ఎప్పుడు దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూసి విశ్వాసం ముందు సాగాలి. ఒకవేళ ఎవరైనా దేవుడికి ప్రేరేపణ ఇచ్చే తీసుకుంటే దానికంతా వేరే. వాళ్ళని ప్రెషర్ పెట్టకూడదు, ఇబ్బంది పెట్టకూడదు, హింసించకూడదు. దేవుని నామానికి అవమానం వస్తుంది. అక్కడ ఒక తండ్రికి ఏమి, కొడుకు ఏం కావాలన్నీ తెలిసిన రీతిగా ఆయన అడిగిన వెంటనే ఆయన స్పందిస్తాడు. ఇప్పుడు మీరున్నారు బ్రదర్, మీకు ఒక వాహనం లేదు, ఎక్కడానికి వెళ్తే ఒక గౌరవం లేదు అంటే, ఇప్పుడు పెద్ద పాస్టర్లు అనుకోండి, ఆయన కారు దిగంలోనే 2-3 వచ్చి డోర్ తీస్తారు. మీకు అలాంటిది లేదు. నిలువున నుంచొని అది ఎండైనా వానైనా చలైనా సువార్త చేస్తారు. మీకు ఎవరో ఒక కానుక చేతిలో పెట్టరు. ఇంకా పత్రికలు పంచుతున్నప్పుడు ఇంకా ఎక్కువ వ్యతిరేకత వస్తుంది. కొంతమంది కొడతారు, కొంతమంది తిడతారు, ఇవన్నీ చేస్తుంటారు కదా. అంటే మీరు ఏం ఆశించి చేస్తున్నారు? ఇంకా ఆత్మరక్షణ కొరకు మానవులు యొక్క శారీరకంగా ఆలోచన చేస్తారు. వాళ్ళకి ఏమైనా లాభం ఉంటుంది చేస్తామని అనుకుంటారు. మనుషుల్లో ఉండే ఆత్మని గురించి ఆలోచన చేయరు. మనిషి చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోతాడు, శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఆయనలో దేవుడు పెట్టిన ఆత్మ విలువైనది. ఆ మనిషికి దేవుని వాక్యం అందించినప్పుడు
ఒక దినాన ఆ మనిషిలో కార్యం జరుగుతుంది. మీరు సేవకుల ద్వారా మోసపోయిన సందర్భాలు ఉన్నాయా? సేవకులు చెప్తారు పరిస్థితి సరిలేదు, ఆ కృంగదీశోళ్ళు ఎక్కువ ఉండారు కానీ ప్రోత్సహించేవాళ్ళు లేరు అంత. మళ్ళీ వాళ్ళని కూడా ఎదిరించిన నేను, దేవుడు నాకు ఇచ్చిన తలాంత నేను ఉపయోగించుకుంటే దేవుని రాకల్లో నేను తలదించుకోవాల్సి వస్తుంది. నేను నీకు ఇచ్చిన తలాంతను నువ్వు ఏం చేసినావు అంటే నేను తలదించుకోవాల్సి ఉంది. ఆ దినాన్ని నా కొరకు నువ్వు నిలబడతావా అనేది కూడా అదే నిలదీసిన సేవకుల్ని. అదెట్లయితుంది అని ఆటంకపరచొద్దండి, మీకు సాధ్యమైతే ప్రార్థన చేయండి అని చెప్పిన దినాలు కూడా ఉన్నాయి. దేవుడు ఒక తలాంతు ఇచ్చిన, 2 తలాంతులు ఇచ్చినానికి 5 తలాంతులు ఇచ్చినానికి వ్యాపారం చేసి అంతకంతకు సంపాదించినాడు. ఒక తలాంతు ఇచ్చినాడు బైబిల్ భూమిలో పాతిపెట్టినాడు. ఇప్పుడు దేవుడు సోమరమైన చెడ్డదాసులా అన్నాడు. అది భూమి మీద ఉండగానే దేవుడు ఇచ్చిన ఆత్మ ఉండగానే జ్ఞానం ఉండగానే గమనించాలి. మళ్ళీ చేద్దామని చెప్పి నిర్లక్ష్యంగా ఉన్నాం అనుకో, ఆ దినాన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందన్నారు. మీకు ఎప్పుడన్నా అనారోగ్యం వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఉన్నారా? అప్పుడు కూడా సువార్త ప్రకటించడానికి వెళ్ళారా? అప్పుడు కూడా అనారోగ్యం, పానం నీరసంగా ఉంటుంది, చేయలేను. అయినా 2 సేపు రెస్ట్ తీసుకొని కొనుక్కుంటే కన్నా ఎంతోమంది పోతారు, కార్లలో పోతా ఉంటారు, జీపులలో పోతా ఉంటారు, బండ్లలో పోతా ఉంటారు. ఎట్టయిందో ఏమన్నా ఒక ఆత్మ నశించిపోతుంది అని చెప్పి ఆతురత ఎక్కువ ఉండేది నాకు. ఆలోచన చేసేవాడిని, పనుకున్నానే ఎట్టని చెప్పి. ప్రభా మళ్ళా క్షమాపణ కోరిన, ప్రభా నన్ను క్షమించు ప్రభా, నాకు శక్తి బలం తెచ్చే ప్రభా, నేను మూర్ఖంగా ప్రవర్తించి పనుకున్నాను, నేను క్షమించు ప్రభా అని చెప్పి మళ్ళీ ముఖం ప్రార్థన చేసి మళ్ళీ పత్రికలు తీసుకొని మళ్ళీ పోయాను. అయితే బ్రదర్, ఈ రోడ్ల మీద, రైల్వే స్టేషన్ల మీద, బస్ స్టాండ్లల్లో ఉండే మామూలుగా ప్రజలకు సువార్తని అందిస్తూ ఉంటారు, పంచి పెడతా ఉన్నారు. అలాగే ఎవరికన్నా ప్రముఖులకి ఇచ్చారు? ఎవరికన్నా ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రికి, అధికారులకు, పోలీసు వాళ్ళకు, ఎస్ఐలకు. ఏ ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు? కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చాను. కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చారు. వాక్యం చెప్పి పత్రిక ఇచ్చాను. వాక్యం చెప్పి పత్రిక ఇచ్చారు. అయ్యా యేసుప్రభు నమ్ముకో, యేసుప్రభు నా పాపి కొరకు ప్రాణం పెట్టినాడు, పాపాలు క్షమిస్తాడు, నరకం తప్పిస్తాడు, వాక్యం చదువుకోండి అని చెప్పి 10 స్వార్థ ఇచ్చాను. సీఎంకు సువార్త చెప్పిన పిల్లాంగుడు కే రమేష్ అని చెప్పి హెడ్లైన్ చేసి పత్రికలు వేసినారు. సీఎం అంటే ఈ లోకానికి మాత్రమే పరిమితుడు. ఇంకెవరికైనా ఇచ్చారా? ఇంకా పెద్దవాళ్ళు చాలా కలెక్టర్లకు ఇచ్చిన, ఎస్పీలకు ఇచ్చిన, డిఎస్పీలకు ఇచ్చిన, పెద్ద ఆఫీసర్లకు ధైర్యంగా చెప్పి పత్రిక ఇస్తానండి. కుంటోళ జాగ్రత్త, నేను యాన్న కనపడినట్టు చంపేస్తాము, కాలు చేయించేస్తామని కూడా బెదిరించారు. దేవుని విషయంలో ఎవరిని లెక్కలేక తీసుకొని ఎవరిని కేర్ చేయండి. నువ్వు చంపితే నా ఆత్మని, నా శరీరాన్ని చంపుతావు, నా ఆత్మని ఏం చేసుకోలేవు. నువ్వు సస్తే మోక్షాన్ని పోతావు, చేస్తే నరకాన్ని పోతావు. నేను టోటల్ కోసం దేవుడు నన్ను భూమి మీద పెట్టినాడు, నీ చేత ఏమైతే చేసుకోపో అని సేవ చేయకుండా ఉండలేనని చెప్పి వాళ్ళతో కూడా సవాల్ చేసి దేవుని వైపు చూసి విశ్వాసంతో ముందుకు సాగిపోతూ ఉంటాను. జగన్ కూడా ఇచ్చాను. జగన్ కూడా ఇస్తే నువ్వు పత్రిక తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. ఎంతకాలం ప్రకటించాలని మీకు ఆశ ఉందండి సువార్తని? దేవుడు ఇచ్చిన శక్తిని ఇంట్లో ఉన్నంత వరకు, నేను ప్రాణంతో ఉన్నంత వరకు సేవలు కొనసాగాలని ఆసక్తిగా ఉన్నాను. మీకు ఎప్పుడన్నా ప్రభువా నేను కూడా అవయవాలన్నీ చక్కగా ఉంటే నీ సువార్త ఇంకా బాగా చేతును కదా, నన్ను ఎందుకు ఇలా పుట్టించారని ఎప్పుడన్నా దేవుని ప్రశ్నించారా? దేవుని ప్రశ్నించి ప్రార్థన చేసినాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మనిషిని చూపించి నన్ను కూడా ఆ మనిషికి చెప్తాడు. దాని మనిషిలో ఉండే లోపాలు చూపించినారు. ఒక మనిషిని చూపించి ఆ మనిషిలో ఉండే లోపాలు చూపించారు. ఏం చూపించారు? ఏంటంటే అసూయ, ద్వేషము, అహంకారము, గర్వము, ఈర్ష్య, కపటము, భేదము, ఓర్వలేని తనము, అవి అసలైన కుంటితనాలు. ఇది శరీరానికి మాత్రమే. బాగున్నోళ్ళకు భక్తి ఆత్మీయ కుంటితనాలు అయ్యాయి. వాళ్ళు బుద్ధి కలిగేదాన్ని దేవుడు నన్ను భూమి మీద పెట్టినాడు. ఆలోచన చేసిన నిజమైన అంగవైకల్యం అంటే ఆత్మకున్నది వైకల్యమే అంగవైకల్యం. నిజమైన అంగవైకల్యం ఇది శరీరం. ఇది ఊరికి మట్టిలో కలిసింది, ఇది తాత్కాలికం. ఇది పోనీ మీకు ఎప్పుడన్నా అనిపించిందా, అరే నేను కూడా అందరిలాగా నడిస్తే, అందరిలాగా మాట్లాడితే, అందరిలాగా ఉంటే బాగుండును, ఈ అందరిలాగా వివాహం చేసుకొని పిల్లలతో పాపలతో మరి కుటుంబంగా ఉంటే బాగుండును అని ఎప్పుడన్నా అనిపించిందా మీకు? అట్లా ఆలోచన చేసినప్పుడు ఆయన చేసిన దేవుడు, మానవుడు చేసిన దేవుడు ఏ సమయంలో ఏ చేయాలంటే ఆయన తెలుసు. అంతవరకు ఓపిక కలిగి ఆయన వైపు చూడాలి. మనం చింతించడం వలన, ఆలోచన చేయడం వల్ల మురుడు ఎక్కువ చేసుకోలేము, మురుడు తక్కువ చేసుకోలేము. అందుకని మీరు ఎప్పుడు ఆలోచించాలి ఆ విధంగా? ఆలోచించలే. ఇప్పుడు మీరు అంటే సువార్త చేస్తూ ఉంటారు కదా, ఈ రోజు ఈ ఊరు వెళ్తాను, ఈ రోజు ఈ ఊరు వెళ్తాను అని ముందుగానే అనుకుంటారా, లేకపోతే ప్రతిరోజు దేవుణ్ణి అడిగి మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసినప్పుడు నేను సంచారం చేస్తున్నప్పుడు, బస్సులో పోతా ఉన్నప్పుడు, ఊళ్ళో పేరు చూస్తా చేస్తూ ఉన్నప్పుడు జ్ఞాపకం వస్తుంది, పలానా రూపులు పోలేదు, చెప్పలేదు అని. దేవుడు మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ పత్రిక సమకూర్చుకొని చూసుకొని దేవుడు మళ్ళీ ప్రేరేపణ ఇచ్చినప్పుడు చూసుకొని మళ్ళీ పోతూ ఉంటాం. చూసుకొని ఆ ఊరి ఉండి అక్కడ రైల్వే స్టేషన్, బస్ స్టాండు, జనసంచారం తిరిగే చోట అందరికీ యవనస్తులకు, వృద్ధులకు వాక్యం చెప్పి, సాక్ష్యం చెప్పి
దేవుని మాటలు చెప్పి చూసుకొని మళ్ళీ వస్తూ ఉంటాం. మీరు ఎప్పుడన్నా ఏదైనా ఊరు వెళ్ళారు అనుకోండి, అక్కడ మీ చేతిలో డబ్బులు లేవు, తినడానికి ఏమీ లేవు, మళ్ళీ తిరిగి రావడానికి కూడా డబ్బులు లేవు. అలాంటి సందర్భాలు ఎప్పుడన్నా ఎదురయ్యాయా? చాలా ఎదురైనాయి. అప్పుడు మరి ఎలా వచ్చేవాళ్ళు? దేవుని ప్రార్థించేవారా? మనసులో ప్రార్థన చేసుకునేవాడిని. అక్కడ ఉన్న చోటనే ఒకప్పుడు అన్నం లేక నీళ్ళు లేక గుండె పోసి ప్రార్థన చేసుకుంటా ఉంటే నీళ్ళు తాగిపోయిన ఆకలి తీరలే. ప్రభా, ఆ రోజు ఏలియాని జ్ఞాపకం చేసుకున్నావు, కాకుల చేత ఆహారం పంపించినావు, నువ్వు సమస్తం ఎరిగిన దేవుడు, నీకు అసాధ్యమైన మలిగేది లేదు, నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా అని చెప్పి నీళ్ళు తాగి పనుకున్నాను. ఒక ముస్లిమ్స్ రూపంలో వచ్చి ఒక ఆయన బిర్యానీ పట్టణం ఇచ్చి ఏ ఊరు నీది అంటే మా పలానా ఊరు అంటే యేసుప్రభుని సేవ చేస్తుంటాను, దేవుని నమ్ముకున్నాను అని చెప్పేదాన్ని. రోజు చేస్తాను, ఏమైనా తిన్నావా లేదంటే ఇది లేదు అని అంటే మళ్ళీ ఆయన సంచిలో నుంచి బిర్యానీ పట్టణం తీసి చేసి ఇచ్చినాడు. నీళ్ళు ఉన్నాయంటే నీళ్ళు ఏదంటే బాటిల్ ఇచ్చినాడు. అన్నీ తిని దేవునికి స్తుతులు చెల్లించి పేరు చూసి మళ్ళీ బలపడి మళ్ళీ సేవల ముందు సాగిపోయి వేరే ప్రాంతాలు పోయి స్వాత సేవ చేసుకొని మళ్ళీ వచ్చేసాను. మళ్ళీ ఆయన ఆత్మల కొరకైనా ఎంత దాహం కొన్నాడు, ఎంత ఆకలి కొన్నాడు, క్షణక్షణం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నన్ను రక్షించినాడు, నా ఆత్మను రక్షించినాడు. నేను చనిపోతే పరలోకానికి పోతాను, ఇంకా లోకస్తులు ఎంతో నశించి నరకానికి పోతున్నారు. నిజమైన దేవుని తెలుసుకోవాలా, వాళ్ళు కూడా నా మాదిరి రక్షణ పొందాలా, అందరూ దేవుని నమ్ముకొని పరలోక రాజ్యం జరగాలని చెప్పి పట్టుదల దీక్ష అనేది ఉండాలి మనది. దేవుడు నాకు అన్ని సౌకర్యాలు ఇచ్చినా లేదు, తిని పనుకుంటా ఉన్నాను అనుకో, ఒక దిన నా సోమరమైన చెడ్డదాసుడా అనే ఇదిలోనికి దేవుడు కూడా తీసుకొస్తాడు. అయితే చివరగా అయ్యా, వింటున్నటువంటి సేవకులకి అలాగే ఆత్మీయులకి విశ్వాసులకి ఒక మాట చెప్పండి, మనం మీ సాక్ష్యాన్ని ముగించేద్దాం. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలాంతి ఇచ్చింటాడు. ఆ తలాంతి నిర్లక్ష్యం చేయకూడదు, ఉపయోగించాలా. ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉండారు, సేవకులు ఉండారు, ఆయనకి ఇచ్చే సమయానికి ఇవ్వాలా. నిత్యత్వమైన దాని కొరకు భూమి మీద ఉండగానే ఆలోచన చేసి ఆయన కొరకు సిద్ధపడాలనేది నా చివరి సందేశం, ఆలోచన. చాలా సంతోషం అండి. మీ సాక్ష్యం వింటున్న అనేక మందికి మరి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఈ లోకంలో భౌతికంగా అంగవైకల్యంతో పుట్టించినప్పటికీ మీరు చెప్పిన విధంగా ఆత్మీయంగా అన్ని అవయవాలు కలిగి చక్కగా మీరు దేవుని సువార్తను మీరు ప్రకటిస్తూ ఉన్నారు. మరి ఈ సాక్ష్యం ఉంటున్నటువంటి మీలో అనేక మంది మరి సహోదరుడు చెప్పినట్లుగా మనకిచ్చినటువంటి తలాంతులను చక్కగా మరి దేవుని కొరకు ఉపయోగించాలని, నశించిపోతున్న ఆత్మ రక్షణలోనికి మన వంతు ప్రయత్నం మనం కూడా చేయాలని ఈ సాక్ష్యం ద్వారా మరి మీరందరూ తెలుసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ముఖ్యంగా నాదొక చిన్న విన్నపం అండి, ఇలాంటి వీధి సువార్త చేస్తున్నటువంటి సేవకులను మీరు గుర్తించండి. వారు మీకు కనిపించినప్పుడు అందరిలాగానే వెళ్ళొద్దని నేను మనవి చేస్తున్నది. ఎందుకంటే వీరికి ఏ ప్రోత్సాహం దొరకదు, ఏ గౌరవాలు దొరకవు, ఏ ఆదరణ దొరకదు, ఎలాంటి మరి మంచి ఆహారము దొరకదు. వీరికి దొరికేదల్లా తిట్లు, అవమానాలు, నిందలు, దెబ్బలు, ఎండ, వాన, చలి, ఇవే వీరికి దొరికేటువంటి బహుమానాలు. దయచేసి మీరందరూ గమనించి ఇలాంటి దీన సేవకులు మీకు కనిపించినప్పుడు ఖచ్చితంగా మీరు ఆగి వారిని పలకరించి, దేవుని చిత్తమైతే మీకు ప్రేరేపణ ఉంటే వారిని బలపరిచి, ప్రార్థనగాను ఆర్థికంగాను వారిని బలపరిచి, ఈ సువార్త కూడా బహిరంగంగా స్టేజీల మీద ప్రసంగం చేసే సేవకులకి తీసిపోయినటువంటి సువార్తని మీరు గుర్తించాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఏర్పాటు చేసుకుంటారు. సహోదరుడిని ఈ విధంగా ఏర్పాటు చేసుకొని అనేక మందికి వ్యక్తిగతంగా సువార్త ప్రకటించడానికి ఒక సాధనంగా ప్రభు వాడుకుంటూ ఉన్నారు. మీరు విన్నారు కదా, జ్వరమైనా, ఎండైనా, వానైనా, చలైనా, ఏదైనా సరే, దెబ్బలైనా ఆగకుండా సువార్త చేస్తూ ఉన్నారు. కనుక మరి ఇలాంటి సహోదరులు మీకు కనపడినప్పుడు ఖచ్చితంగా మీరు ఆదరించాలని నా మనవి. అయితే బ్రదర్ నాకు 1 year నుంచిగా నాకు పరిచయం. బ్రదర్ నేను ఎప్పటి నుండో అయ్యా మీరు ఒక అకౌంట్ నెంబర్ తీసుకోండి అని నేను చెప్తున్నా. వారికి ఉన్నటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి సమస్య వల్ల వారు నేను అకౌంట్ నెంబర్ తీసుకోలేను బ్రదర్, నేను బ్యాంకులో అని చెప్పారు. అయితే మీరు ఎవరైనా సరే వారికి ఇవ్వాలని ప్రేరేపించబడితే ఇక్కడ నా నెంబర్ కనిపిస్తుంది, నా నెంబర్కి మీరు వేయొద్దు. ఎందుకంటే నన్ను అడగండి, ఆ బ్రదర్కి ఎలా చేరాలో నేను చెప్తాను. దయచేసి ఈ విషయాన్ని మీరు అందరూ గమనించాలని, దేవుని చిత్తమైతే బ్రదర్కి మీరు బ్రదర్ కొరకు, బ్రదర్ కుటుంబం కొరకు, బ్రదర్ చేస్తున్నటువంటి పరిచర్య కొరకు, వారి ఆరోగ్యం కొరకు, వారి ప్రయాణాల కొరకు, భవిష్యత్తు ఏర్పాటు కొరకు, బ్రదర్ చేత దేవుడు ఎవరినైతే రక్షించుకోదలుచుకున్నారో ఆ ఆత్మల కొరకు మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ సాక్ష్యాన్ని వింటున్న మీకు ప్రోత్సాహకరంగా ఉంటుంది కాబట్టి మీ స్నేహితులకి, మరి శ్రేయోభిలాషులకి, తోటి ఆత్మీయులకు మీరు షేర్ చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. రైతులా అయ్యా, ఇంత విలువైన సమయాన్ని, మీ సాక్ష్యాన్ని ఎంతో ప్రయాసతో మాతో పంచుతున్నందుకు మీకు చాలా చాలా వందనాలండి.